ప్రభు నామంన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన రెవరెండ్ జీవన్ పాస్టర్ గారికి, అలాగే మిగిలిన అసోసియేట్ పాస్టర్స్ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మనము ఈరోజు ధ్యానము కొరకు ఏర్పాటు చేసిన దానిని అంతా ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని, ప్రార్థన తర్వాత మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన. ప్రియమైన దేవ తండ్రి నాయన, ఈ సాయంకాల సమయంన తండ్రి నాయన లెంటన్ డేస్ లో ఏర్పాటు చేసిన ప్రేయర్ మీటింగ్ కి తండ్రి నాయన మేమందరం ఇక్కడ చేరుకునేలాగా మీ కృపను మాకు చూపించారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. దేవ తండ్రి నాయన, ఏ మాత్రము యోగ్యత అర్హత లేనప్పటికీ మీరు మీ కృపలో నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దేవ తండ్రి నాయన, మరి మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యంను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దేవ తండ్రి నాయన, నన్ను మరుగు చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము. మీ స్వరాన్ని మేమందరము ఈ రోజు ఈ సమయంలో వినగలిగే భాగ్యం దయచేయమని, మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, ఈ కార్యక్రమం అంతట్లో మీ కృప మా మీద ఉంచమని యేసే నామం బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన, ఆమేన్. ఈ రోజు టాపిక్ నిలకడ. నిలకడ మనకి ఇచ్చిన పాఠ్య భాగాలు 2 ఉన్నాయి, కానీ మొదట మాత్రం మనం సువార్త పాఠ్య భాగం చూద్దాము. కొంచెం సేపు అయిన తర్వాత పాత నిబంధనలో కూడా నిలకడ గురించి అసలు ఏముంది, మనకి ఏమైతే ఈ రోజు కొరకు ఏర్పాటు చేశారో దాన్ని కూడా కొంచెం సేపు అయిన తర్వాత ధ్యానం చేద్దాం. కానీ మొదటిగా అయితే మనకి ఇచ్చిన సువార్త పాఠ్య భాగము యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 9 నుంచి 17. సుదీర్ఘంగా ఉంది, కానీ అన్ని ఇప్పుడే చదివారు కాబట్టి మళ్ళీ అన్ని కూడా చదవద్దు. బిగినింగ్ లో కొన్ని వచనాలు మాత్రం చూద్దాము. 9 నుంచి ఇలాగ రాయబడి ఉంది. యోహాను 15:9. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెను, నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ అందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనకి అంటే ప్యాసేజ్ అంతా కూడా ఇదే ఈ ఫ్లోలోనే ఉంటుంది. అసలు కీ వర్స్ ఏంటి అనంటే, ఇక్కడ నేను మిమ్మును తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాను, నేను మిమ్మల్ని ప్రేమించాను, నా యందు నిలిచి ఉండండి. నిలిచి ఉండుడి, నిలకడ. నిలిచి ఉండడం, నిలకడగా ఉండడం అంటే నిలిచి ఉండడం. నిలిచి ఉండుడి అన్న మాట మీద మనకి ఈరోజు ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన అంశం నిలకడ. నిలకడ అంటే నిలిచి ఉండడం. అయితే ఏంటి బైబిల్ ఏం చెప్తుంది నిలకడ గురించి అన్నది మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. ఎవరన్నా నిలిచి ఉన్నారా, అసలు బైబిల్ దాని గురించి అంటే ఆ నిలిచి ఉండడం దాని గురించి ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటి అన్న దాన్ని రెఫర్ చేయడానికి మనం ముందుగా యోబు గారి గురించి ఒకసారి ప్రస్తావించుకుందాము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంను చూద్దాము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు గురించి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా. నిలకడగా. సో ఇక్కడ యోబు గారి గురించి దేవుడు అతిశయపడుతూ చెప్తున్న మాట, మామూలుగా చెప్పట్లేదు. అసలు నువ్వు చూసావా, నా సేవకుడైన దేవుడు ఒక మనిషి గురించి అతిశయపడ్డము అంటే ఆ మనిషి చాలా గొప్ప వ్యక్తి అవుతే గాని దేవుడు అంతటి వారు అతిశయపడరు కదా. అతిశయపడుతూ నా సేవకుడిని చూసావా అతను నిలకడగా ఉన్నాడు. దేంట్లో నిలకడగా ఉన్నాడు? యథార్థత యందు నిలకడగా ఉన్నాడు. అయితే అంటే ఇట్స్ లైక్ అ ఛాలెంజ్ లాగా ఉంది దేవునికిని అపవాదికిని. అపవాదితో దేవుడు
ఛాలెంజ్ లాగా, నువ్వు చూసావా నా సేవకుడు. ఎందుకు, ఏ పాయింట్ ని ఇక్కడ అంటే హెచ్చిస్తూ చెప్తున్నారు అనంటే, అతను యథార్థత యందు నిలకడగా ఉన్నాడు. అసలు యథార్థత అంటే ఏంటి, దాన్ని కూడా మనం బైబిల్ ప్రకారంగా ఏం చెప్పారు యథార్థత అన్నది ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము. సామెతల గ్రంథము 16:17. 16:17లో ఇలా రాయబడి ఉంది, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చెడుతనము విసర్జించడమే యథార్థత. అంటే ఇక్కడ చెప్పబడిన దాని ప్రకారం మనం చూస్తే, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. ఇంకొక చిన్న వచనం చూద్దాము. సామెతలు కాదు, కీర్తనలు 15వ అధ్యాయము 1-2 వచనాల్లో కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, 15వ అధ్యాయము, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే. అంటే ఇక్కడ ఈ 2 వచనాల్లో కూడా యథార్థత గురించి చెప్పబడి ఉంది. దేవుడు యథార్థత అన్నదాన్ని ఇక్కడ వ్రాయించబడిన దాన్ని బట్టి మనం చూస్తే, ఎవరైతే నీతి న్యాయ మార్గంలో చెడుతనము విసర్జించి నీతిగా బ్రతుకుతారో దానిని యథార్థత కింద, అలా నడిచిన వాళ్ళని అందు మీరు ఆనందిస్తారని కీర్తనాకారుడు కూడా ఇక్కడ చెప్పబడి ఉంది. అయితే యోబులో మనం ఆ లక్షణాలు చూసామా అంటే చూసాము. ఈ ఛాలెంజ్ జరుగుతున్న సమయంలో అప్పటికి ఏం జరిగింది, మొదటి అధ్యాయం మనకందరికీ తెలుసు. యోబు ఎంతో నీతిగా ఉన్నాడు దేవుని అందు. తన బిడ్డల గురించి కూడా బలిలు అర్పించడం కానీ, అంటే పాప పరిహార్థ బలిలు అర్పించడం కానీ, చాలా నీతిగా న్యాయంగా బ్రతికి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అపవాది, మీరు యోబుకి కంచె వేశారు కాబట్టి అన్నీ ఉన్నాయి, సమస్తము ఉంది కాబట్టి అతను నీతిగా ఉన్నాడు, అన్ని తీసేసి చూడండి అని అంటే, నిజంగానే అతను ఉన్నదంతా సర్వము కోల్పోతాడు. ఒక భార్యను తప్పితే చివరికి ఆరోగ్యం కూడా కోల్పోతాడు. ఎవ్వరు ఉండరు, బిడ్డలు పోతారు, ఆస్తులు పోతాయి, సమస్తము పోగొట్టుకున్న తరువాత దేవుడు ఛాలెంజ్ గా మాట్లాడుతున్నారు, నా సేవకుడిని చూసావా, అతను యథార్థత యందు నిలకడగా ఉన్నాడు. సో ఈ మాట అంటున్న సమయానికి యోబు దగ్గర తనకంటూ ఏమీ లేదు, అతిశయపడడానికి లేదు, ఏమి సంతోషించే స్థితి కాదు. అలాంటి సమయంలో కూడా అతను యథార్థవంతుడుగా ఉన్నాడు, ఆ యథార్థత యందు నిలకడగా ఉన్నాడు అని ఇక్కడ ఈ వచనం ప్రకారం మనం చూస్తాం. దేవుడు అతిశయపడుతూ, చాలా ఆనందపడుతూ చెప్తున్న మాట. అయితే యథార్థతగా ఉందా అంటే అతను దేవుని దూషించలేదు, చెడుతనంని ఏమాత్రం ఆశ్రయించలేదు. తను ఎంతో నమ్మకంగా అప్పటికి కూడా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోనేను, ఏ మాత్రం కూడా తొనకలేదు, బెనకలేదు. అలాంటి సమయంలో దేవుడు ఆనందిస్తున్నారు. మరి యథార్థత అంటే పైకి కనిపించేదేనా అంటే, చాలాసార్లు మనము బయట ప్రవర్తన చూసి ఒబ్బో వీళ్ళంతే, అంత గొప్ప వాళ్ళు ఎవరు కారు అని మనం అనుకుంటాం. మనకి హృదయ ఆలోచనలు మనకి తెలియదు. అయితే దావీదు భక్తుడు ఒక సందర్భంలో మాట్లాడుతున్న మాట, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 1 Chronicles 29 29వ అధ్యాయము 17వ వచనంను చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 29:17. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. అంటే యథార్థత బయటికి కనిపించేది కాదు అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కీర్తనాకారుడు దావీదు అనేక సార్లు ఆయన రాస్తూ, నీవు నన్ను పరీక్షించి చూసావు, నా హృదయంలో ఏముందో తెలుసు మీకు, నేను కూర్చున్నా, నించున్నా, లేచినా, పడుకున్నా, సమస్తము మీకు తెలుసు. ఇక్కడ కూడా హృదయ యథార్థతను చూసే దేవా అని ఇక్కడ వ్రాయబడింది. అంటే యథార్థత మనుషులుగా మనకి బయటికి కనిపిస్తున్నదే కాదు, దేవుడు చూసి దేవుడు ఆనందించేది, దేవుడు హృదయాలను పరిశోధించే దేవుడు. అలా పరిశోధించి నా సేవకుడైన యోబు యథార్థత యందు నిలకడగా ఉన్నాడు అని సర్టిఫికెట్ ఇచ్చారు. మనం ఇందాక ఇప్పుడు సువార్త పాఠ్య భాగంలో మీరు నా యందు నిలిచి ఉండండి,
అప్పుడు మీ సంతోషము పరిపూర్ణమగును. అది కదా మనం చూసినది. మొత్తం ప్యాసేజ్ అంతా మీరు నా యందు ఉండండి, నా యందు ఉండండి, నేను ఎలాగ తండ్రి యందు ఉన్నానో మీరు నా యందు ఉండండి, నా సంతోషం పరిపూర్ణమైనట్లు మీ సంతోషం కూడా పరిపూర్ణమవుతుంది. ఇప్పుడున్న ఈ కాంటెక్స్ట్ లో మనం చూస్తే యోబు సర్వము కోల్పోయి ఉన్నాడు, బట్ స్టిల్ యథార్థతలో నిలకడగా ఉన్నాడు. అయితే అది మనకి ఆ మొమెంటరీగా కనిపించే కష్టాల జీవితం. అప్పటికి అతను సర్వము కోల్పోయి ఉన్నాడు, కానీ అది శాశ్వతమా కాదు. మనము ఎండింగ్ వచ్చేటప్పటికి యోబు గ్రంథము 42వ అధ్యాయం మనం చూస్తే అతను కోల్పోయినదంతా కూడా రెండింతలుగా పొందుకున్నాడని మనం చూస్తాం కదా. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనంలో ఒకసారి చూద్దాం మనము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి చనిపోయిన బిడ్డలందరూ పుడతారు. ఆస్తి పరంగా అయితే అన్నీ కూడా డబుల్ వస్తాయి. ఓకే, మనము చూసిన ఆ సందర్భంలో దేవుడు ఎప్పుడైతే అతిశయపడుతూ అపవాదితో చెప్తున్నారో ఆ సందర్భంలో ఆ సమయంలో అతనికి ఏమీ లేదు, కానీ అతను ఇంకా నిలకడగా ఉన్నాడు. నిలకడగా ఉంటే యేసుప్రభు వారు మనకి కీ వర్స్ లో చెప్పినట్టు నా యందు ఉంటే మీ సంతోషం పరిపూర్ణమవుతుంది. ఆ సమయంలో ఉండకపోవచ్చు, కానీ శాశ్వత కాలము కష్టాలైతే ఉండవు. అది దేవుడు ఆయన సమయంలో మనని హెచ్చించినప్పుడు అంతకంటే అధికమైన మేలులు మనం పొందుకుంటాము. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో ఇంకొక రెఫరెన్స్ చూద్దాం మనము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనము. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలుకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. దేని యందు నిలకడగా ఉండమంటున్నారు? పౌలును బర్నబా దేవుని కృపయందు నిలకడగా ఉండమని అంటారు. నిలకడ గురించి ఇందాక మనము చూసినది యథార్థత యందు నిలకడ. ఇప్పుడు ఇక్కడ ఉన్న సందర్భంలో పౌలు బర్నబా వీళ్ళిద్దరూ వాళ్ళని ఏమని హెచ్చరిస్తున్నారంటే దేవుని కృపయందు మీరు నిలకడగా ఉండండి అని. కృపయందు నిలకడ. బట్ అసలు కృప అంటే ఏంటి? కృప అంటే మనము పాత నిబంధనలో చూస్తే అనేక మంది ఏమి యథార్థంగా బ్రతికిన సందర్భాలు మనకు కనిపించవు. పాపం మార్గంలో కొద్ది కాలం చక్కగా ఉండేవారు, తర్వాత పాపంలో పడిపోవడము, దాని తర్వాత దేవుని ఉగ్రతకు లోనవ్వడము, మళ్ళీ దేవుడు వాళ్ళ మీద కృప చూపించి వాళ్ళ దయ చూపించి వాళ్ళ మీద వాళ్ళని విడుదల కలిగించడము, ఇది పరిపాటి అయిపోయింది. అంటే వాళ్ళు నీతిగా బ్రతకడము సాధ్యపడట్లేదు. అప్పుడు దేవుడు మనకి ఉచితముగా రక్షణనిచ్చారు. ఆ ఉచితంగా వచ్చిన రక్షణ క్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోవడం వల్ల మన పాపాలకై విడుదల కలిగింది. దాన్ని మనం అంగీకరిస్తే ఆ రక్షణ మనం పొందుకున్న వాళ్ళం. మనం ఏమీ కూడా దానికి వెల చెల్లించలేదు, ఏమి చేయలేదు. ఉచితముగా వచ్చిన కృప, ఉచితముగా వచ్చినది మనకి కృప అన్నది. ఉచితముగా వచ్చిన రక్షణను పొందుకోవడమే కృప. ఆ కృపలో నిలకడగా ఉండండి. పౌలు బర్నబా ఇక్కడ ఈ సంఘస్థులకి చెప్తున్న మాట ఏంటంటే మీరు కృపలో నిలకడగా ఉండండి. అంటే అసలు ఏంటి, మరి అంత ఫ్రీ అయితే అందరూ పొందుకోవచ్చు కదా. అయితే అప్పటిదాకా అందరూ ధర్మశాస్త్రానుసారము దానికి ఏమైతే ఆజ్ఞలు ఉన్నాయో వాటిని అనుసరించే నడుచుకునేవారు. సున్నతి గురించి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఏదో శరీర కార్యములు బట్టే మనకి రక్షణ ఉంటుంది అని నమ్మేవారు. కానీ అదంతా కొట్టివేయబడింది. క్రీస్తు సిలువలో మరణించినప్పుడు ఆయన మనకి ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణని మనం పొందుకున్నప్పుడు ఇంకా శరీర కార్యాలకి ఏమాత్రము కూడా విలువ లేకుండా పోయింది. అంటే మనము కేవలము రిసీవ్ చేసుకునే స్థితిలో ఉన్నాము. మనం పొందుకోవాలి. అలా పొందుకున్నప్పుడు అక్కడి నుంచి వేవర్ అవ్వకూడదు, అక్కడి నుంచి మనం తొలగిపోకూడదు, అందులో నిలకడగా ఉండాలి. అయితే ఒక వచనము చూద్దాం మనము. గలతీయులకు రాసిన పత్రిక, పౌలు గారే రాశారు. గలతీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 4వ వచనము. గలతీ 5:4. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎందుకు తొలగిపోయారు కృపలో నుండి? మొదటి వచనం చూద్దాము. 5వ అధ్యాయంలోనే మొదటి వచనములో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇప్పుడు ఇది చాలా ఈజీగా ఉంది. ఏంటంటే కృపలో మనం రక్షణ పొందడము కేవలము మనం అంగీకరిస్తే. యేసుప్రభు వారు సిలువలో చనిపోయినది నా పాపాల కొరకే. నా పాపాలు నేను కడుక్కోవాలి అని అంటే సిలువ చెంతకు చేరాలి. అది ఉచితంగా వచ్చినది. అది నమ్మి మనం ఎప్పుడైతే అందులోకి వస్తామో రక్షించబడతాము. అది క్రీస్తు ప్రభు వారు ఆల్రెడీ వెల చెల్లించేశారు. అప్పుడు ఇక్కడ మనం ఈ సందర్భంలో మీరు ఆల్రెడీ వచ్చేసారు కదా కృపలోకి, మీరు ఉచితంగా రక్షణ పొందుకున్న తర్వాత మళ్ళా శరీర కార్యముల వైపుకు మీరు ఎందుకు వెనక్కి వెళుతున్నారు? కాబట్టి ఇది కాదు, మీరు కృపలో నిలకడగా నించుండి. అయితే మనము అనేక మార్లు అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధలను విన్నప్పుడు ఇటు అటు మళ్ళుతా ఉంటాము. ఇప్పుడు కూడా మనం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఈ పండగలు ఆ పండగలు పాత నిబంధనలో జరిగిన పండగలు సెలబ్రేట్ చేయాలని అవి అని కొన్ని ఏవో బోధలు వినిపించినప్పుడు అందరూ అదే ఫాలో అవుతా ఉంటారు. అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. మనం ఉండవలసినది నిలకడగా, దేంట్లో? కృపలో నిలకడగా ఉండమని హెచ్చరిస్తున్నారు పౌలు, బర్నబా. అయితే ఇదే గలతీ పత్రికలో 3:3 కూడా చూస్తే వాళ్ళని ఎలా హెచ్చరిస్తున్నారు? మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఆత్మానుసారంగా మీరు బ్రతికి ఇప్పుడు మళ్ళా వెనక్కి వెళ్తే అర్థం లేదు. అంటే మనం ఆ తరంలోనే కాదు కానీ ఇప్పటికీ కూడా కొంతమంది అలా బోధించే వాళ్ళు ఉన్నారు, ఆ బోధనలు ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు చెదిరిపోకండి, మీరు కృపలో నిలకడగా ఉండండి. కృపలో నిలకడగా ఉండి మీరు దేవుని యందు నిలకడగా ఉంటే మీ సంతోషము పరిపూర్ణమవుతుంది. పౌలు గారు తిమోతికి కూడా 2 పత్రికలు రాశారు. 2 పత్రికల్లో రెండవ పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి 2వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. మొదటి వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, అతనికి చెప్తూ నా కుమారుడు అని అడ్రస్ చేసేవారు కదా పౌలు గారు తిమోతిని ఏమని అంటున్నారంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. అంటే మనకు అదొక చాలా అష్యూరెన్స్ ఉంటుంది. ఏంటంటే మనకి రక్షణ అన్నది చాలా ఈజీగా ఉంది, మనం చాలా ఫ్రీగా పొందుకోవచ్చు. మనము రక్షించబడ్డాము అన్న ధైర్యము మనకి ఎన్నో కార్యాలు చేసేంత శక్తినిస్తుంది. కాబట్టి మనం ఏమైనా కూడా తొనకకుండా నిలకడగా ఉంటూ దాంట్లోనూ బలవంతుడు కమ్ము అని. అయితే అన్ని కాలాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ కేవలం కృపలోనే ఉన్నంత మాత్రాన మేలు కలుగుతాయా? ఇందాక యోబు గారి విషయంలో చూస్తే చివరికి వచ్చేటప్పటికి అతని ఆశీర్వాదాలు రెట్టింపయ్యాయి. కానీ అన్ని సందర్భాల్లో అవుతాయా అంటే, మనము పౌలు గారు ఇక్కడ తిమోతికి అయితే చెప్తున్నారు, నువ్వు నిలకడగా ఉండు, నువ్వు బలవంతుడు కమ్ము అని చెప్తున్నారు. కానీ ఒక సందర్భంలో పౌలు గారు నా కాలులో ముళ్ళును తీసి ముమ్మారులు అడిగినప్పుడు దేవుడిచ్చిన సమాధానం ఏంటి? నా కృప నీకు చాలు. అంటే తీసారా? తీలేదు. అయితే ఈ శక్తి ఏదైతే కావాలో, ఈ వేదన, అసలు ముళ్ళు అంటే ఏంటి అన్నది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంకేదన్నా సందర్భంలో చూడొచ్చు. కానీ అతనికి వచ్చిన ఏదైతే శోధన అయితే ఉందో, ఏదైతే బాధ అయితే ఉందో, ఆ బాధ అయితే అతనికి తీర్చబడలేదు. కానీ నీవు శక్తిని పొందుకో, ఎందుకంటే నా కృప నీకు చాలును. అంటే మనం ఇక్కడ చూస్తున్నది
మనకి నా అందు ఉంటే మీ సంతోషము పరిపూర్ణమవుతుంది అని చెప్పారు, కానీ ఆ సంతోషము ఎల్లకాలము మన భూలోక సంబంధమైన దాని కిందే చూడాల్సిన అవసరం లేదు అన్నది ఈ వచనం మనకి క్లియర్ గా ఉంది. నా కృప నీకు చాలును. కృప చాలును అంటే కృపను బట్టి నువ్వు ఇంకా కూడా ఏమన్నా చేయవలసి ఉంటే అవి చేయగలుగుతావు. మరి ఏం చెయ్యాలి ఏంటి అన్నది అనంటే, వీళ్ళు విశ్వాస పరీక్షలో ఏమైతే ఎదుర్కోబోతున్నారో దాని గురించిన ప్రస్తావన మనం ముందు చూద్దాం. ఇప్పుడు ఇంకొక వచనం చూద్దాం మనము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము చూస్తే, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఏంటి అసలు ఇది ఏం జరిగింది అని అంటే, ఇక్కడ మనం చూస్తుంటే ఈ వచనములో విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అసలు ఈ కాంటెక్స్ట్ ఏంటి, ఎవరెవరు చెప్పారు, ఏం చెప్పారు, ఎవరికి చెప్పారు, అసలు కాంటెక్స్ట్ ఏంటి అన్నది దాన్ని అర్థం చేసుకోవాలంటే 19 ఇదే అధ్యాయంలో 19 నుంచి మనం చూడాలి. 19లో అంతియోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలకి అతనిని ఈడ్చిరి. అంటే ఎంత భయంకరమైన శోధన అంటే, ఇంకా అతను కదలలేని స్థితిలో, అంటే చచ్చిపోయాడు ఇంకా, అంటే అంత భయంకరమైన శ్రమ అది. రాళ్లతో కొట్టి అతన్ని ఈడ్చి, ఇంకా అసలు అతనిలో ఏ మాత్రం చలనం లేని స్థితిలో అతన్ని బయటికి ఇచ్చారు. అప్పుడు శిష్యులు ఎంటర్ అవుతారు. అయితే ఇక్కడ మనం చూస్తే, అయితే 20వ వచనం చూద్దాం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలోకి ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియాకును అంతియోకిను తిరిగి వచ్చిరు. ఎక్కడైతే రాళ్లతో కొట్టారో అదే ప్రదేశంకి ఇప్పుడైతే బలపడ్డాడు. చనిపోయాడు అనుకొని వదిలేస్తే శిష్యులు వచ్చి అతన్ని తీసుకొని వేరే పట్టణంకి తీసుకెళ్లారు. అక్కడ బలపడ్డాడు. బలపడి మళ్ళీ బర్నబాతోటి ఏ ప్రదేశంలో అయితే అతని మీద చంపడానికి ప్రయత్నించారో అక్కడికి వచ్చి మాట్లాడుతున్న మాట మనం చూసిన ఈ వచనము. విశ్వాసంలో నిలకడగా ఉండడము ఏ ప్రదేశము? అంతియోకయ నుండి ఈకొనియ నుండి, ఆ 2 ప్రదేశాల్లో వాళ్ళు చంపాలని ఆలోచించారు. అక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు? మనం 22లో శిష్యుల మనస్సులను దృఢపరిచి, అంటే చెదిరిపోయి ఉంటారు కదా. ఇప్పుడు కూడా ప్రస్తుతం మనము అనేక ప్రాంతాల్లో క్రైస్తవుల మీద వస్తున్న శ్రమలను చూసి మనం చాలా చలించిపోతున్నాం. మణిపూర్లో అప్పుడైతే అనేకులు ప్రార్థనలో ఎత్తిపట్టారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా చాలా శ్రమలు ఉన్నాయనగానే మనం అందరం కూడా చలించిపోతా ఉంటాం, బాధపడతా ఉంటాం, ప్రార్థనలు ఎత్తిపడతా ఉంటాం. శోధన వచ్చినప్పుడు సంఘము కలవరపడుతుంది. ఆ స్థితిలో అదే ప్రాంతంకి వెళ్ళి ఏమని చెప్తున్నారు? దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించెను. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసము అన్ని బాగున్నప్పుడు ఉండడం కాదు, అన్ని బాగా లేనప్పుడు ఉండగలగాలి. అది ఆ మాట వాళ్ళు ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నారు. చచ్చిపోయే స్థితిలోకి, చంపబడే స్థితిలోకి రాళ్లతో కొట్టి ఈడ్చారు. ఈడ్చినప్పటికీ కూడా మళ్ళీ శిష్యులు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు ధైర్యం తెచ్చుకొని బలపడి శక్తిని పుంజుకొని మళ్ళీ అదే ప్రాంతంకి వచ్చి వారు విశ్వాసమందు ఎంత నిలకడగా ఉన్నారో వాళ్ళ ఎగ్జాంపుల్ ని సెట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న శిష్యులని బలపరుస్తున్నారు. నిలకడగా ఉండండి, దేంట్లో? విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఇదే సందర్భాన్ని బట్టి మనకి ఈ రోజు పాత నిబంధన వాక్య భాగం కూడా రాయబడింది కదా. ఇర్మియా గ్రంథం గురించి రోజు కూడా ధ్యానం చేస్తున్నారు. మనకి రోజు రాయబడిన రెఫరెన్సెస్ లో కంటిన్యూషన్ లో మనం ఇవాళ 30th చాప్టర్ వరకు వచ్చాం కదా. 30వ అధ్యాయము 14 నుంచి 17. ఇది సందర్భం ఏంటి? ఇర్మియా
అంటే గ్రంథంలో మనకి రోజు రాయబడిన రెఫరెన్సెస్ సందర్భం ఏంటి అంటే, బబులోను చెరలోకి వీళ్ళు తీసుకొని పోబడతారు, అక్కడ 70 సంవత్సరాలు ఉండాలి అన్నది ప్రవచనం. 70 సంవత్సరాలు ఉండడం అంటే చెరలోకి కొనిపోబడిన వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి? మామూలుగా అయితే ఉండవు కదా, చాలా కష్టతరమైన జీవితం. కానీ అది వాళ్ళకి అంటే ఆ ప్రవచనం అది ఉండాలి. ఇది ఈ 70 ఏళ్ల సమయంలో, ఈ 70 ఏళ్ల కాలంలో వీళ్ళు ఏం చేస్తారంటే, చుట్టుపక్కల ఉన్న రాజులని, అన్య దేశపు రాజులని వాళ్ళు ఆశ్రయిస్తారు సహాయం కొరకు. కానీ వాళ్ళు ఉండాలి. మొన్న కూడా మనం చూసాం కదా, అబద్ధ ప్రవక్త వచ్చి లేదు 2-3 ఏళ్ళలో మీకు విడుదల కలుగుతుందంటే, 2-3 ఏళ్ళలో విడుదల కాదు, 70 ఏళ్ళు అవ్వాలి. 70 ఏళ్ళు ఎందుకనంటే, వాళ్ళు చేసిన పాపను బట్టి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళు చెరలోనికి కొనిపోబడ్డారు. కొనిపోబడినప్పుడు దేవుడు ఇచ్చిన సమయం ఎంత? మీరు 70 ఏళ్ళు శిక్షను అనుభవించాలి అని అంటే, తప్పించుకోవడానికి వీళ్ళు ఏదో ప్రయత్నాలు చేసి వీళ్ళని ఆశ్రయించిన సందర్భం అది. అయితే మనం చూద్దాము క్విక్గా. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయం చేత నీవు అరిచెదవేమి? ఎందుకు నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు? అవసరం లేదు. మీ కష్టాలను బట్టే, అంటే మీరు చేసిన పాపాలను బట్టే మీకు కష్టాలు వచ్చాయి, కానీ ఇది శాశ్వత కాలం ఉండదు. దేవుడు మళ్ళీ అక్కడ ఆదరణ ఇస్తూ చివరికి అంటారు, నేను నీ గాయములను మాన్పెదను, నీకు ఆరోగ్యంని కలుగజేసేదను అని. అంటే మనకి ఎప్పుడైతే కష్టాలు అని ఉంటాయో జీవిత కాలంలో, అది ఎందుకన్నా రావచ్చు. మనం చేసిన పాపం బట్టి, ఇప్పుడు ఈ బబులోను చెరలోనికి వాళ్ళు చేసిన పాపాలను బట్టి కొనిపోబడ్డారు. యోబు అయితే ఏ పాపము చేయలేదు, కానీ అతనికి ఒక పరీక్షా సమయం వచ్చింది. ఏదైనప్పటికీ కూడా మనము విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అది మనకి ఇక్కడ అర్థమవుతున్న వచనము. ఇక్కడ ఈ ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాసేజ్ లో కూడా వాళ్ళు అటు ఇటు చూస్తున్నారు, వేరే సహాయం ఏమైనా వస్తుందని. కానీ ఆ సమయంలో మనం నిలకడగా ఉండాలి. మనం అటు ఇటు చెదిరిపోకూడదు. కష్టాలలో నిలకడగా ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ దేవుని వాక్యం చెప్తుంది, మీరు విశ్వాసతందు నిలకడగా ఉండాలి. దానియేలు గ్రంథము ఒక మాట చూద్దాము. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 16, 17, 18 3 కూడా వచనాలు, కానీ 17, 18 మాత్రమే చూద్దాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17, 18 చూద్దాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎవరు వీళ్ళు? షద్రకు, మేషకు, అబేద్నెగో, వీళ్ళని కూడా చెరలోకి కొనుపోబడిన వారే కదా. వాళ్ళు అంటున్నారు, అప్పటి వరకు అంటే ఏదో ఒక ప్రతిమను చేస్తే దానికి మొక్కాలని, మొక్కపోతే మీకు శిక్ష ఉంటుందని అగ్నిగుండంలో వేయబడతారు. అయితే వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, అది ఎదురుగుండా కష్టం ఉంది, అగ్నిగుండంలో పడివేయబడతారు. అయితే వాళ్ళతోటి మీరు కానీ ఈ ప్రతిమకు మొక్కలేదా, మీ సంగతి ఇది అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ 17లో మనం చూస్తాం కదా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశంలో పడకుండా ఆయన మమ్మను రక్షించుడు. ఒక్కవేళ, ఈ మాట మనం చూడాలి, ఒకవేళ ఆయన రక్షించకపోయినను, ఛాలెంజ్ ఇది, ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. తప్పిస్తారని నమ్మకము, అదే మన క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడతారని మనకు ఒక గట్టి నమ్మకం. దేవుడు కాపాడరని ఏమి కాదు, కానీ కొన్ని సందర్భాల్లో సహాయం ఆలస్యంగా వస్తుంది. ఆ సమయంలో కూడా నిలకడగా ఉండాలి. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేం మాత్రం చేయకూడని పని చేయము. అది విశ్వాసమందు నిలకడగా ఉండడం అంటే. నిలకడగా ఉంటున్నారు, అది విశ్వాసమందు నిలకడ అంటే కష్టాలు ఉన్నప్పటికీ కూడా తొనకకుండా ఉండడం. అది మనము ఇక్కడ పౌలు, బర్నబా అండ్ ఎర్లీ చర్చ్లోని అనేక శిష్యులు వాళ్ళు అలాగా ఎగ్జాంపుల్ సెట్ చేసి వెళ్ళారు. మనం ఈరోజు ఇంత సుఖంగా ఇక్కడ క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తున్నాము అని అంటే వాళ్ళు చేసిన ఎన్నో త్యాగాలు మనం చరిత్రలో అనేక సందర్భాల్లో చూస్తే ఎందరో కూడా
నిలకడగా ఉన్నారు, విశ్వాసమందు నిలకడగా ఉన్నారు, కష్టాల్లో నిలకడగా ఉన్నారు. వారు మనకి ఒక మాదిరిని సెట్ చేసి వెళ్ళారు. వాళ్ళు చూపించిన మార్గంలో మనము ముందుకు నడవడం అనుకున్నంత ఈజీ ఏం కాదు. విశ్వాసంలో నిలకడగా ఉండడం అంత ఈజీ ఏమి కాదు. అయితే దాన్ని ఎలా సాధించగలుగుతామంటే ప్రార్థన యందు నిలకడగా ఉండడమే. ఓకే, వీళ్ళ ఫ్రెండ్ దానియేలు ఉన్నారు కదా, 6వ అధ్యాయం, ఇదే పుస్తకంలో 6వ అధ్యాయం చూద్దాము. వీళ్ళ ఫ్రెండ్ డానియల్ ఏం చేశాడు? 6:10 10లో ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎలాంటి కష్టం ఉన్నప్పటికీ, ఎలాంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు దానియేలు కూడా ఒక పరీక్షా సమయము, ప్రార్థన చేయకూడదు అని చెప్పినప్పుడు తర్వాత ఏమైంది? అతనికి సింహాల బోనులో వేయబడ్డాడు కదా. అయినప్పటికీ కూడా ప్రార్థన యందు నిలకడగా ఉన్నాడు. వీళ్ళకి ఏంటి విశ్వాసం, వీళ్ళకి ఏంటి నమ్మకం అంటే దేవునిని ఆశ్రయిస్తే మాకు ఏ కష్టము కూడా రాదు అని. యేసుప్రభు వారే ఆయనంతటా ఆయన దేవుని కుమారుడు అయి ఉండి ఈ లోకంలోకి మానవ రూపంలో వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పటికీ కూడా ప్రార్థనలో నిలకడగా ఉన్నారు కదా. మనము మార్కు సువార్త 1వ అధ్యాయము 35 చూద్దాము. మార్కు సువార్త మనకందరికీ తెలిసిన వచనమే ఇది, కానీ మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము చూస్తే, ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయనే ప్రార్థన చేశారంటే మనం ఏ పాటి వారము ప్రార్థన చేయకుండా ఉండడానికి? ప్రార్థన అంటే ఏంటి అంటే దేవునితోటి సంభాషించడము. ఓకే, అది అందరూ మధ్యలో ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పెందలకడనే ఆయన లేచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంట? అరణ్య ప్రదేశంకు వెళ్ళి. సో మనం కూడా మనకు ఒక క్వైట్ టైంని ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడో ఒక మూలలో అన్నా క్వైట్ గా ఉంటది కదా. కాబట్టి ఏదో ఒక సమయంలో చూసుకొని మనం కూడా దేవునితో సంభాషించవచ్చు. మరి అందరి మధ్యలో ఉంటే ప్రార్థన చేస్తే వినరా అంటే, దేవుడు సర్వకాలము ఆయన కునుకడు నిద్రపోడు, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా వింటారు. కానీ ఆ డిస్ట్రాక్షన్ లేని ఆ ప్రార్థన యందు నిలకడ ఎక్కడ వస్తుంది అంటే చాలా క్లోజ్ రిలేషన్షిప్ లో మనం దేవుడితో మాట్లాడగలిగినప్పుడు. అది యేసుప్రభు వారు ఆయన ఒక మాదిరిని సెట్ చేసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత శిష్యులు కూడా శోధనలో పడినప్పుడు మీరు శోధనలో పడకుండా ఉండేలాగా ప్రార్థన చేయమని ఆయన చెప్తున్నారు. ఆయన హెచ్చరిస్తున్నారు, ఏంటి ఇప్పుడు కూడా మీరు ఇలా నిద్రపోతున్నారేంటి? శోధనలోకి పడకుండా ప్రార్థన చేయండి. ప్రార్థనలో కూడా మనము నిలకడగా ఉండాలి. అయితే ఒక వచనం చూద్దాం మనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము చూద్దాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేంట్లో ఇప్పుడు నిలకడ? దేవుని చిత్తము ఎరిగి దేవుని చిత్తములో నిలకడగా ఉండాలని, దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని. దేవుని చిత్తము తెలుసుకోవాలని, ప్రార్థన చేసుకోవాలని, ప్రార్థనలో నిలకడగా ఉండాలని ఇప్పుడు అనుకున్నాం మనం. ప్రార్థనలో ఉంటే, దేవునితో సంభాషిస్తూ ఉంటే ఆయన చిత్తం ఏంటో తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ చిత్తంలో మనం నిలకడగా ఉండాలి. ఆ చిత్తంలో నిలకడగా ఉండాలని ఈ ఎపఫ్రా మీ కొరకు ప్రార్థనలో ఎత్తిపడుతున్నాడు అని ఈ వచనము. దేవుని చిత్తము గురించి అనేకులు చేసుంటారు, కానీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు దేవుని చిత్తాన్ని జరిగిచ్చారు అంటే యేసుప్రభు వారే. యేసుప్రభు వారు దేవుని చిత్తాన్ని
పరిపూర్ణంగా జరిగించారు. మనము లూకా సువార్త 22వ అధ్యాయం చూద్దాము. లూకా సువార్త 22, 42 నుంచి 44 వరకు చూద్దాం. నలభై 42 నుంచి 44 ఇది సిలువకు ముందు ఆయన పడుతున్న సంఘర్షణ. అది భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు చేస్తున్న ప్రార్థన. మనము ఈ 42ని చూద్దాము. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. తండ్రి చిత్తము గురించిన ప్రార్థన. దేవా, ఇది భరించడానికి సాధ్యపడట్లేదు, ఎవరికి కూడా సాధ్యం కాదు. యేసుప్రభు వారికి సడన్ గా వచ్చిన ఇది శిల్వ మరణం కాదు, ఆయనకి తెలిసే ఈ లోకంలోకి వచ్చారు. అది దేవుని చిత్తము. ఎందుకు దేవుని చిత్తము? ఏంటిది? మనుషులమైన మనము పాపంలో బలహీనంగా ఉన్నాం, పాపంలో కొట్టుకుపోతున్నాం, మనకి రక్షణ అది రావట్లేదు. కాబట్టి ఏ పాపం ఎరుగని ఆయన కుమారుడు గొర్రెపిల్లగా ఈ లోకంలోకి వచ్చి సిలువలో చనిపోవాలి, రక్తము కార్చాలి. ఆ రక్తమందు మానవ జాతి అంతటికి రక్షణ. అది ఆయన చిత్తము. తండ్రి మన పట్ల కలిగిన ఆయన చిత్తము, ఆయన ప్రేమ. అది యేసుప్రభు వారికి తెలుసు. అయితే ఎంత తెలిసినా తండ్రికి ఎంత విధేయుడుగా ఉన్నప్పటికీ కూడా కళ్ళెదురుగుండా శిల్వ మరణం అన్నది చాలా భయంకరంగా ఉంటుంది. మనమైతే ఊహించలేము. మన కనీసము ఒక్కోసారి ఆ ఫోటోలు చూడాలంటేనే హృదయం అంతా ఎంతో బాధతో నిండిపోద్ది, పిండేసినట్టుంటది. ఏంటి దేవా, నా పాపాల కొరకు మీరు ఇంత శిక్షను అనుభవించారా అని. అది చూస్తేనే మనకు అందుంటే అనుభవించాలంటే ఎంత వేదనకరము. అలాంటి వేదన సమయంలో తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ మీ చిత్తం అవుతే దీన్ని తొలగించండి, అయినప్పటికీ నా చిత్తం కాదు, ఇది కేవలం మీ చిత్తము. తండ్రి చిత్తమును ఎరిగి నిలకడగా ఉండడం అంటే ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడ కనిపించదు. తండ్రి చిత్తము ఎరిగి నిలకడగా ఉండడం. అలా నిలకడగా ఉండాలని అంటే ఈ వచనాలు మన కొలసీలు 4:12లో మనం చూస్తాం కదా. మీరు తండ్రి చిత్తంను ఎరిగి దాని యందు నిలకడగా ఉండాలని, అలా నిలకడగా ఉండిన ఎగ్జాంపుల్ సెట్ చేసిన వారు యేసుప్రభు వారు. అయితే మనము చివరికి వద్దాము. రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 23 చదువుదాం. రూతు గ్రంథము 2:23. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించరు. ఇది రూతు గ్రంథంలో రూతు గురించి. రూతు ఒక మొయాబురాయిలు. ఆమె అంటే వాళ్ళ కుటుంబంలో 3 మగవాళ్ళు చనిపోతే తను వాళ్ళ అత్త నయోమి తోటి ఇక్కడ బెత్లెహేంకి వచ్చింది. ఇక్కడ బోయాజు అనే ఒక అతను ల్యాండ్ లార్డ్ ఉంటే వాళ్ళ పొలంలో ఉంది, అక్కడ నిలకడగా ఉంది అన్నది వచనం. అయితే ఇప్పుడు మనము అంటే ఈ కాంటెక్స్ట్ ని ఎలా చూస్తామనంటే, మనము ఈ 2nd చాప్టర్ అయిపోయిన 3rd చాప్టర్లో బోయాజు రావడము, బోయాజుని రూతు నన్ను వివాహం చేసుకోమని అడగడము. అప్పుడు బోయాజు ఒక మాట అంటారు, నిన్ను వివాహం చేసుకోవాలంటే నీకు విమోచన అనే ఒక ఉంది, అది చెల్లించాలి, నేను నిన్ను రిడీమ్ చేయాలి, చేసిన తర్వాత ఏదో ఉంది, అప్పుడే నేను వివాహము చేసుకోగలుగుతాను అని ఒక మాట చెప్తారు. అలాగే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒకవేళ మనము రూతుని సంఘము కింద, బోయాజుని క్రీస్తు కింద ఒక సాదృశ్యం కింద చూసుకుంటే, రూతుని అంటే సంఘముని క్రీస్తు ప్రభువారు తీసుకొని వెళ్ళాలి అని అంటే ఒక విమోచన క్రియ జరగవలసి ఉంది. అది జరిగిందా? జరిగిపోయింది ఆల్రెడీ. మనం ముందు వచనాల్లో చూస్తే, తండ్రి దేవా నీ చిత్తము కాదు, మీ చిత్తమే జరగాలి, నా చిత్తం కాదు మీ చిత్తమే జరగాలి అని ఆయన క్రీస్తు ప్రభువారు సిలువలో మరణించారు.
విమోచన అన్నది జరిగిపోయింది. విమోచన జరిగిపోయింది. మరి ఇప్పుడు మనం ఏంటి? నిలకడగా, దేంట్లో నిలకడగా ఉండాలి? రూతు నిలకడగా ఉంది అని మనము చూసాం కదా. ఒక లాస్ట్ రెఫరెన్స్ చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఒకటి 4 చూద్దాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఎప్పుడు? మృతులలో నుండి యేసుక్రీస్తు లేచడం వల్ల. యేసు ప్రభు వారు సిలువలో చనిపోయారు, మన పాపాల కొరకు వెల చెల్లించారు. అయితే ఆయన అందులోనే ఉన్నారు, సమాధిలో ఉన్నారా? లేదు, ఆయన లేచారు, తండ్రి దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ వస్తానని అయితే మాట ఇచ్చి వెళ్ళారు. దాన్ని బట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటి అంటే ఆయన వచ్చి ఆయనతో పాటు తీసుకొని వెళ్తారు. అప్పుడు మనకు ఒక స్వాస్థ్యం వస్తుంది. ఆ స్వాస్థ్యం ఎలాంటి స్వాస్థ్యం అంటే మనకి ఇక్కడ అనగా అక్షయమైనదియును నిర్మలమైనదియును వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేసెను. అంటే మనకు ఒక నిరీక్షణ. ఇక్కడ రూతు కూడా ఒక నిరీక్షణ, నిలకడగా ఉంది కదా, నిలకడగా ఉంది. తన్ని విమోచించే బోయాజు వస్తాడని నిలకడగా ఉంది, అడిగింది, అతను అలాగే విమోచించాడు. తర్వాత వివాహం కూడా జరిగింది. మరి మనము విమోచన కొరకు ఎదురు చూడాలా? లేదు. విమోచన క్రియ జరిగిపోయింది. సిలువలో యేసుప్రభు వారు చనిపోయారు, అయిపోయింది. ఆ ప్రక్రియ అయిపోయింది. ఆయన వెళ్ళిపోయారు, ఆయన మృతులలోంచి లెగిచారు, పరలోకంకి వెళ్ళారు. వెళ్ళక ముందు నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను, అప్పుడు మీకు ఒక స్వాస్థ్యము వస్తుంది. అది వాడబారనిది, మనకి ఈ శాశ్వత కాలము మనతో ఉండేది. అది ఆ నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఆ నిరీక్షణ అందు మనము నిలకడగా ఉండాలి. మన జీవిత కాలంలో మనం యథార్థత యందు నిలకడగా ఉండాలి. మనం ఆరు పాయింట్స్ చూస్తాము. మనం యథార్థత యందు నిలకడగా ఉండాలి. దేవుడిచ్చిన ఉచితమైన కృపయందు, ఉచితంగా ఇచ్చిన రక్షణ, ఆ కృపయందు మనం నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. దేవుని చిత్తమును ఎరిగిన వారమై ఆయన చిత్తము యందు నిలకడగా ఉండాలి. చివరిగా ఆయన మళ్ళీ వస్తారు, మననందరినీ తీసుకొని వెళ్తారు అన్న నిరీక్షణ యందు. అదే మనకు మిగిలినది. మనము నిరీక్షించాలంతే. ఈ నిరీక్షించే సమయంలో అనేక శోధనలు వస్తాయి. వచ్చినప్పుడు తొనకకూడదు. మనము దేవుని యందు నిలిచి ఉండాలి. మీరు నా యందు నిలిచి ఉంటే మీ సంతోషము పరిపూర్ణమగును. మన సంతోషం అంతా పరిపూర్ణం అవ్వాలని, మనము ఎల్లకాలము దేవుని యందు నిలకడగా ఉండాలని ఆశపడుతూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి వాక్యంను దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానకు ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలిండునుగాక.